నాకు ఈడ కింద పెట్టిన వ్యక్తి గురించి అయితే నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు అసలు ఏం చేస్తున్నాడో ఈ గేమ్ లో, అసలు ఇచ్చిన టాస్క్ గురించి కంప్లీట్ గా అర్థం చేసుకోకుండా అసలు ప్రాపర్ ప్రాపర్ లీడర్ అయినట్టు రోహిత్ ని అయితే టాస్క్ లో నుంచి ఎలిమినేట్ చేసేస్తాడు. నాకు అసలు అర్థం కావట్లేదు ఇతని మెంటాలిటీ ఏంటో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇచ్చిన టాస్క్ అర్థం చేసుకోకుండా, అసలు ఆ టాస్క్ ఏంటో తెలియకోకుండా ఒక మంచి ఒక టీం ని లీడ్ చేసి గెలిపించినటువంటి రోహిత్ ని ఎలిమినేట్ చేయడం నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి భయ. ఈ టాస్క్ ఏంటి, ఇదేంటి జరుగుతుంది, అసలు టాస్క్ లో ఏం జరుగుతుంది, మనం ఏం ఆడుతున్నాము అనేది తెలియకోకుండా ఒకరిని బాగా ఆడే ప్లేయర్ ని జడ్జ్ చేయడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. సో రామకృష్ణ గారు ముందుగా ఎలా ఆడాలనేది నాకైతే ప్రాపర్ గా కొంచెం నేనైతే కాన్షియస్ లో ఉండి ఆడాలనుకుంటాను గేమ్. సో మీకు ఏం చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని నా అభిప్రాయం. సో మీకైతే ఎలా నచ్చిందో వీడియో చూసే వాళ్ళకి కమెంట్ చేసి మీ అభిప్రాయం కమెంట్ లో తెలియజేయండి.